ఏంటి బైబిల్ అని చూస్తున్నాం. బైబిల్ మనం చదువుతుంటే జాగ్రత్తగా డోర్ ఓపెన్ చేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండు. ఆదికాండం బైబిల్ స్టార్ట్ అయింది, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆదికాండం రాయించినప్పుడు నేనున్నానని ప్రూవ్ చేయించడానికి రాశాడా? చాలా జాతకం పెద్ద మాట ఇది. నేనున్నాను అని తనను తాను నిరూపించుకోవడానికి బైబిల్ రాశాడా? ఆల్రెడీ ఉన్నవాడిని గూర్చి ఉన్నవాడు పరిచయం చేయడానికి బైబిల్ రాశాడు? చెప్పండి. అది బైబిల్ ప్రయత్నం చేయండి చెప్పిన దేవుడు ఉన్నాడని బైబిల్ ప్రూవ్ చేసే ప్రయత్నం చెయ్యదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాడు. ఎప్పుడు నిరూపించే ప్రయత్నం చేయాలి? లేనిది ఉందని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నాలు అవసరం. ఆల్రెడీ ఉన్నవాడు ఉన్నాడు కనుక ఉన్నవాడి గురించి మళ్ళీ ఉన్నానని చెప్పుకునే అవసరం లేదు కనుక ఏమని స్టార్ట్ అవుతుంది? ఆది యందు దేవుడు ఉన్నాడు, అంతే. ఆ ఉన్నవాడికి ఒక ప్లానింగ్ ఉంది, ఆ ఉన్నవాడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయని ఆది కాండం నుంచి దేవుడు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన దేవుడు తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని తయారు చేశాడు. తన మహత్తు గల మాట చేత ఎలా తయారు చేశాడు? ఇదిగో శూన్యము ఏర్పడును గాక. వచ్చింది స్పేస్ అన్నాడు దాన్ని. శూన్యము ఏర్పడును గాక అంటే ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ ఖగోళం మనం ఏదైతే చూస్తున్నామో, యూనివర్స్ ఏదైతే చూస్తున్నామో, ఈ స్పేస్లో మనకు అర్థం కాని 95 పాళ్ళు డార్క్ మ్యాటర్ ఆ రోజు ఓపెన్ అయ్యింది. మెటీరియల్ కనబడును గాక అన్నాడు ఆయన. పదార్థం వేరైపోయింది. అగాధ జలములు పై జలములు వేరవును గాక అంటే శూన్యము పైన శూన్యము క్రింద భూమి పైన ఉన్న జలములు వేరయ్యాయి. నీరు పక్కకు జరిగి ఆరిన నేల కనబడును గాక. కనబడింది. సైంటిఫిక్గా దానికి ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వద్దు మనకి, ఎందుకంటే మనం ల్యాబ్లో లేం కనుక, చర్చ్లో ఉన్నాం. నెక్స్ట్ అక్కడ మాట్లాడుతూ మొక్కలు వచ్చుగాక, సూర్యుడు వచ్చుగాక, గడ్డొచ్చుగాక. ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి బీజాలు వచ్చుగాక. అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి అంటే ఏటని అడగండి. అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి బీజాలు అంటే ఎప్పుడో చదివాను, నాకు గుర్తులేదు. అభివృద్ధి బీజాలు అంటే తనలో తాను విత్తనాలు కలిగిన చెట్లు. తనలో తాను విత్తనాలు కలిగిన చెట్లు కాకుండా బయట విత్తనాలు ఇచ్చే చెట్లు. 2 రకాల జాతులు అక్కడ ఉంటాయి, మీరు చూడండి. తనలో తాను విత్తనాలు అంటే ఉదాహరణ చెప్పండి. జీడి అదేంటది? జీడి మామిడి విత్తనం లోపల ఉంటుంది. లోపల ఉంటుంది, బయట ఉంటుందా? బయట ఉంటుంది అనుకుంటా. యాపిల్కి విత్తనం లోపల ఉంటుంది. ఈ జాతులన్నీ అక్కడ కనబడతాయి. అంటే లోపల విత్తనాలు కలిగినవి, లోపల కాకుండా బయట విత్తనాలు కలిగినవి. ఈ జాతులన్నీ అక్కడ పుట్టుకొస్తాయి. అన్నీ కలుగును కాక భూమి నుంచి జీవులు ఉద్భవించిన కాక. ఇప్పటికీ మీరు స్టిల్నో మీరు పరిశీలించండి, భూమి నుంచే జీవులు పడతాయి. ఇప్పటికి 2 రోజులు పేడని అక్కడ వదిలేయండి, కొత్త జీవి పుట్టుకొస్తుంది అక్కడ. ఏ పేడ అని అడగండి, ఏ పేడ అయినా రాదా? మీరు ఇంకా వింతటి చెప్పిన పెద్ద బండరాయిలు బదులు కొడతారా? పెద్ద బండరాయిలు బదులు కొడతారు. పెద్ద బండరాయిని బదులు కొడితే ఈ రోజుకి వింత. ఆ బండరాయి మధ్యలో 2 కప్పలు ఉంటాయి. ఎలాగెళ్ళి తెలదండి, అదే వింత. ఆ బండ మధ్యలో, బండకి ఎటు దారి ఉండదు. బండరాయికి టైల్స్ ఇవి తీస్తుంటారు, మార్బుల్స్ అవి. ఆ మధ్యలో కొన్ని బండలు ఉంటాయి. ఆ బండలోకి ఆ 2 జీవులు ఎలా వెళ్ళేవి? అది వింత. జీవి ఎలా పుట్టుకొచ్చింది? అది వింత. దేవుడు ఆదికాండంలో అంటాడు, భూమి నుండి జీవులు ఉద్భవించుగాక, సముద్రం నుండి జీవులు ఉద్భవించుగాక, ఆకాశ పక్షులు భూ జంతువులు ఉద్భవించుగా. అన్ని మాట శాస్త్రించాడు. కానీ మాట చేత సమస్తము పరిశుద్ధంగా మార్చిన దేవుడు పాపం విషయంలో మాత్రం మాటతో పరిశుద్ధత చేయలేకపోయాడంట. తన కుమారుడిని పంపించి మన కోసం బలిసి రక్తాన్ని కారిస్తే కానీ పాపానికి పరిశుద్ధత రాదంట. అది వింత. ఆదికాండం ఎంత వింతగా ప్రారంభమవుతుంది చూడండి. అన్నీ చేసిన దేవుడు, అన్నీ నిర్మించిన దేవుడు ఆదామవ్వల్ని మాత్రం తన చేతులతో, తన హస్తాలతో ఆయన తయారు చేశాడు. అంటే సృష్టి కలిగిన గాక, భూమి కలిగిన గాక, సూర్యుని కలిగిన గాక, సమస్తము కలిగిన గాక అన్న దేవుడు మనుషులు మాత్రం తన చేతితోనే నిర్మించాడంట. అది వింత. రెండవది ఆ 26వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరులను చేశాడట. తన పోలిక చొప్పున, తన స్వరూపమందు. అంటే సాక్షాత్తు దేవుడు మానవుణ్ణి ఏమని తయారు చేశాడంటే
తన పోలిక చొప్పున. అక్కడ ఒక రైటర్ ఏమంటాడంటే ఇక్కడ ఆదాముని పెట్టుకుని చదవకూడదంట. జేమ్స్ అనే నేను ఆ రిఫరెన్స్ అవుతున్నప్పుడు దేవుడు జేమ్స్ అనే నన్ను తన స్వరూపమందు తన పోలిక చొప్పున నన్ను తయారు చేసాడని చదువుకోరట. ఆ మాట చదువుతుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను గాడ్స్ ఇమేజ్ అనగానే ఎలా ఉందండి. మనం గొప్పలకు పోతాం, అచ్చు నేను మా తాత పోలికే. నీ తాతే సారాగాడు, అచ్చు మా మామలాగా ఉంటుంది నా ముక్కు, మీ మామే పెద్ద బూదులు రాని. వీళ్ళకే నువ్వు ఎంత మురిసిపోతే మనకి అసలు ఎంట్రుకలు నిక్కబొడిసే మాట అని చెప్తున్నా. నేను సాక్షాత్తు దేవుని స్వరూపం. అలా చదవాలంటే బైబిల్ని. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే ఆ ఓవరాల్ ఆదికాండంలో 3వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రమాదం తెచ్చిపెట్టుకున్నారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రమాదం తెచ్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం చెప్పాడంటే దేవుడు చెప్పాడు, తినొద్దన్నది పక్కా ఆదామవ్వలు తిన్నారు. వద్దన్నది ఖచ్చితంగా తిన్నారు. దేవుడికి ఒక నేచర్ ఉంది. ఆయనకుండే నేచర్ ఏంటంటే కొన్ని వద్దంటాడు, అవి చేయకూడదు అంతే. అది వద్దన్నది ఖచ్చితంగా చేశారు. ఆదామవ్వలు తినొద్దన్నది ఖచ్చితంగా తిన్నారు. దేవుడు అన్నాడు, నువ్వు తిను దినమున చనిపోతావు. చాలామంది తెగ ఫీల్ అయిపోతారు రెఫరెన్స్ చదివినప్పుడు. తిను దినం చనిపోతున్నాడు, ఆ రోజు చచ్చిపోలేదు ఏంటి? తిను దినం చనిపోతున్నాడు, ఆ రోజే చచ్చిపోలేదు. దాని తినంగా చదువు. దాని అర్థం ఏంటంటే తిను దినమున చనిపోతావు అంటే తింటే చచ్చిపోతావని. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది. తిని దినమని చనిపోతావు తింటే పోతావు. ఇప్పటి వరకు పోవు. ఎప్పుడైతే తింటావో తింటే పోతావు. అది ఎప్పుడు పోతావు? ఒకరోజు పోతావు. అది దాని అర్థం. దాని అర్థం ఏంటంటే హోమ్ అనే పదం వాడతారు ఎబ్రిల్. అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమం ముగిసిపోయే మొత్తం టైం లైన్ని ఈ వర్డ్తో పేస్తాడు, పోతావు అంటాడు అంతే. ఆదాముకి చెప్పాడు, వద్దన్నది చేశాడు. ఆదాముకి తెలుసో తెలియకో చేయలేదు. చెప్పండి, అన్నీ తెలిసే చేశాడు. నడుతున్నాను. చావు అంటే ఇప్పుడు మనకు తెలుసు. చావు అంటే ఆదాముకు తెలుసా? చెప్పండి. చావు అంటే ఇప్పుడు మనకు తెలుసు. చావు అంటే ఆదాముకు తెలుసా? తెలుసు. తెలుసు అంటే వాళ్ళ ముందు మరణాలు జరిగాయని కాదు. చావు అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉందా లేదా? ఆ నాలెడ్జ్ లేకపోతే ఆదాము ఏం అడగాలి చెప్పండి? తినుమని చనిపోతామంటే ఆదాము అంటే ఏంటి అనాలి. అన్నాడా? అనలేదంటే ఆ ఇంటెలిజెన్స్ ఆయనకు ఉందా లేదా? అంటే ఆదాముకి చావంటే ఏంటో తెలుసు, ఎడబాటు అంటే ఏంటో తెలుసు. ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. ఇది ఉన్నా తిన్నారంటే వాళ్ళని ఏమనాలి? 3వ అధ్యాయం పతనానికి డోర్స్ ఓపెన్ చేశారు. కావాలని ఇంటెన్షనల్గా ఇంటెలిజెన్స్తో వాళ్ళు ఓపెన్ చేశారు. అంతా తెలిసే చేశారు. డోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళారు. పాపానికి నాంది పలికారు. అన్నిటికీ, నరకానికి, పాపానికి, మరణానికి, అన్నిటికీ చెప్పండి రిబ్బన్ కటింగ్ చేశారు. చేసి డోర్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు పాపం చేసిన తర్వాత దాని పర్యవసానం, పాపం యొక్క పర్యవసానం ఎంత కనబడదండో వెంటనే కనబడదు. పాపం యొక్క పర్యవసానం నెక్స్ట్ జనరేషన్ మీద పడిందా లేదా? వారు నెక్స్ట్ జనరేషన్ ఎవరు? పిల్లలు. ఆ పిల్లల మీద పడింది. దాని పరాకాష్ట నష్టం ఎలా ఉందో మనకు తెలుసు. ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తాం. ఆ సంగతులు ఏంటంటే దేవుడు అకౌంటబిలిటీ అడుగుతాడు. 3వ అధ్యాయంలో పాపం చేయకముందే ఆదాం దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఎక్కడున్నావు, ఏం చేస్తావు? 4వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడి నేచర్ మనకు కనబడుతుంది. ఎక్కడున్నావు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు, నువ్వేం చేస్తావు? దేవుడికి ఉండే గొప్ప గుణం ఏంటి చెప్పిన బైబిల్ చదువుతుంటే అకౌంటబిలిటీ అడుగుతాడు. ఆయనతో వచ్చిన గొడవ అదే. ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నీ జీవితం మొత్తం లెక్క ఒక రోజు అడిగే 2 ప్రశ్నలు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఆదాముని అడిగాడు, ఎక్కడున్నావు? పొదల చాటును దాక్కున్నావు. ఏం చేసావు? తినొద్దన్నది తిన్నావా? ఎవరైనా నీకు చెప్పారా? అనగానే తిన్నాను ప్రభు అంటే బాగుంది, అంతా ఈవిడే చేసింది అన్నట్టు. ఆవిడేం తక్కువ నెల 4 ఆకులు ఎక్కువ చదివింది, అంతా అదే చేసింది. అలా తిప్పి కదా మౌనంగా ఉంటే అంతా నువ్వే చేసేవని. ఎవరి మీదకి? తెలివితేటలు ఆదికాండంలో చూపించారు. కానీ నాకు భయం వేసే మాట, ఆశ్చర్యకరమైన మాట. మీకు ఏమనిపించిందో తెలియదు, కానీ ఈ చవితి మాత్రం భయం వేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 2 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 2 వచనాలు. దేవుడు ఆదికాండం క్షమించండి 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా, మీకు ఆ మాట ఉందో నాకు తెలియదు, కానీ
భయం వేసే మాట. ఆది కాండం మొదటి అధ్యాయంలో ఏమని చదువుతాం తెలుసా? దేవుని స్వరూపం అని చదువుతాం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చదువుతాం తెలుసా? జనరేషన్ మారిపోయింది, ఆదాము స్వభావం అని చదువుతాం. మీకు ఏమర్థం అవుతుందండి? దేవుని స్వరూపం ఉండాల్సిన మనిషి ఏ పోలికలో పుడుతున్నాడు చెప్పండి? పాపము చేసిన ఆదాము పోలికలో పుట్టడం స్టార్ట్ అయ్యింది. దేవుని స్వరూపంలో ఉన్న మనిషి వాడి లైఫ్ చాలా రాయల్టీ. ఆదాము తప్పు చేసిన తర్వాత పిల్లలు దేవుని స్వరూపంలో పుట్టట్లేదు చెప్పండి, ఆదాము స్వరూపంలో పుడుతున్నారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది పాపము. సాతాను మనుషులతో కుమ్మక్కై వాళ్ళతో చేస్తున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. పూర్తిగా దేవుని స్వరూపం ఆదాము పోలికగా మారింది. ఆదాము పోలికలోకి వస్తే ఆదాము లక్షణాలు వచ్చాయి. రాలేదా? ఆదాము లక్షణాలు రాలేదా చెప్పండి? అప్పుడప్పుడు ఏమంటారు చెప్పండి? ఈ మానవ జాతి ఏమంటారు తెలుసా? ఈ మానవులు, నేను మానవులేనండి, ఆ మానవ జాతి ఏమంటారంటే మనమే. ఆ చెట్టు లేకపోతే బాగుందండి, ఆ దెయ్యం లేకపోతే బాగుందండి. ఎంత బాగుంది అంటే మనం అందరం. అంతా దెయ్యమే చేసిందండి, అంతా చెట్టే చేసిందండి. దేవుడు ఆ చెట్టు వేయకపోతే బాగుండండి. మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పిన? ఆదాము ఎప్పుడో తప్పు చేస్తే మేమేం చేసామండి అని ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాను వినండి. మనం ఎవరికి పుట్టాం? దేవుని పక్కన పెట్టండి. మనం ఎవరికి పుట్టాం? ఆదాము పుట్టాం. మన అయ్య ఏ ఆశయాలు వేస్తే అదే రిజల్ట్ మనకు వస్తుందా రాదా? నాకు అర్థం కాలేదంటే అర్థమయ్యేలా చెప్తాను విను. మీ బాబు, మాసిగా చెప్తున్నాను, మీ బాబు బాగా సంపాదించాడు అనుకో, నెక్స్ట్ సుఖపడేది ఎవరు? నువ్వు. మీ బాబు తాగేసి రోజు డ్రైనేజీలో పడిపోయాడు అనుకోండి, దాని ఎఫెక్ట్ అనుభవించేది ఎవరు? అలా ఎలా కుదురుద్దంటే ఆడికి పుట్టావు, మరి ఏం చేస్తాం? ఆడు సంపాదించేవాడైతే ఆ సంపాదన అనుభవించేది నువ్వే. ఆడు తాగబోతు సన్నాసిగాడైతే ఆ సన్నాసి పనులకు వచ్చే నష్టాన్ని అనుభవించేది నువ్వే. ఎందుకంటే ఆడి నుంచి పుట్టావు, ఆ డిఎన్ఏ నీకుంద గనక ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ నువ్వు పడాలి. నాకెలా కుదురుద్దంటే ఆడికి పుట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకెలా ఆడికి పుట్టుకో, ఆడి పుట్టుకు నాకు సంబంధం లేదను. మీ అయ్యి ఎలాంటోడైతే నీ ఎఫెక్ట్ అలానే ఉంటుంది, ఉండదా? మా తాతకు బట్టపురం ఉంటే నాకు రావట్లేదు చెప్పండి. మా తాతలకు షుగర్ ఉంటారు, అరే వ్యాధులే డిసీజులు వస్తున్నాయి అని అడుగుతున్నాను. లక్షణాలు రావా? పెద్దోళ్ళు సంబంధాలు చూసినప్పుడు ఇలా చూసేవారు, 7 తరాలు ఇటు 7 తరాలు అటు. ఎందుకు 7 గల 14 లక్షలు ఇస్తారని కాదు, 7 తరాలు ఇటు 7 తరాలు ఇటు. మొగోడికి పెళ్లి కూతురికి కూడా ఎందుకు చూసేవారు చెప్పండి? 7 తరాలు. ఈ 7 తరాల్లో గయ్యాల గంప ఎవరన్నా ఉంటే ఆ గంప లక్షణాలు ఈ పిల్లకి వస్తే కాపురం చేయదని చెక్ చేసుకునేవారు. ఇప్పుడు 2 ఇస్తారా 3 ఇస్తారా, నీ బంధు ఇస్తారు, నీకు రెడీగా ఉంటుంది. లక్షణాలు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పండి. లక్షలో 7 తరాలు ఎందుకు చూస్తారు? అమ్మో ఇందులో ఈ 7 తరాల్లో ఈ గయ్యాల గంప లక్షణాలు ఎవరయ్యాయినా దీనికి కానీ పడితే మా కొంప కొల్లేరు చేస్తుందని చూసుకునేవారు. ఈ పనికి మాలోడికి 7 తరాల్లో ఎవడని ముత్తాది ఎవడైనా తాగుబోదు తిరిగిపోదు పనికి మాలోడు ఎవడైనా ఉంటే ఆ లక్షణాలు కానీ వస్తే పిల్లని చెప్పండి ఏపికి తినేస్తాడని చూసి అలా చెక్ చేసుకుని ఇచ్చేవారు. అందుకే అప్పుడు బాగుండి బ్రైట్గా కాపరాలు. ఇప్పుడు ఫేస్బుక్లో చూసారంట. ఇంకా చెప్పండి, నాకు .comలు కొన్ని గుర్తు రావట్లేదు. మీరు చూస్తున్నారు అప్పుడే చెప్పండి. మ్యాట్రిమోనీ, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, ఎన్నో డాక్యుమెంట్ అడుగుతా. ఆడు అలా చూస్తే నీకేం తెలుస్తాడు, ఆవిడ అలా చూస్తే నీకేం తెలుసు. నిన్న స్టేటస్ పెట్టాను నేను. స్టేటస్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు. ఇప్పుడు జనరేషన్ అంటే సోమవారం నుండి శనివారం వరకు డ్యాన్స్లు వేస్తారు, డ్యాన్స్ పీవో డ్యాన్స్, తలాము తగ్గదిం టగటికి. ఆ డ్యాన్స్లు వేసిన తర్వాత సండే వైట్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తారు. ఎక్కడికి? చర్చ్కి. మనం ఏమనుకుంటాం? సండే వైట్ డ్రెస్లో చూసి చాలా నిమ్మనమైన వ్యక్తులు అనుకుంటాం, కానీ మండే చూడు అసలు సోయేటప్పుడు కనపడుద్ది. నీకు అర్థమవుతుంది? అందుకే తెలియదు, ఇది నేచర్. అందుకే అటు తరాలు ఇటు తరాలు చూసేవారు. ఈ 7 తరాలు ఇవి ఎలా వచ్చాయంటే ఆదాము లక్షణాలే. బొంకట్లేదు ఇప్పటికి. ఆదాము తప్పు చేసావు అని అడిగినప్పుడు ఆదాము ఏమో తెలుసా? అంతా ఆవిడే చేసింది అన్నాడు. ఆవిడ అడిగితే ఆవిడేమంది? అంతా సర్పమే చేసింది అంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం చెప్పనా? వాళ్ళిద్దరు చేస్తే మాకేంటంటున్నాం? సేమ్ నేచర్ కదా చెప్పండి. వాళ్ళిద్దరు ఏదో చేస్తే మాకు సంబంధం. ఇది ఎక్కడిది లక్షణం? ఆదాముదే. నేను చాలా మెసేజ్లో చెప్తున్నాను వినండి. ఎందుకు ఫెయిల్ అయిపోయారు అన్నప్పుడు ఇటు తినంగా చెప్పాలి, సరిగా చదవకు ఫెయిల్ అయిపోయాను. ఈడు అలా అందో, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. నీ ఏడుపు నువ్వు ఏడు, ఆడుకోయింది చెప్తున్నావు. ఈడు మరి కవర్ చేసుకోవాలి కదా. ఈడు నేనే కదా అన్నయ్య కూడా తిన్నాడంటే ఈడు
మనిషి లక్షణం చిన్నప్పటి నుంచి లేవు చెప్పండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి మనకి. పెన్సిళ్ళు దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేయాలని ఏ తల్లిదండ్రులు నేర్పిస్తారండి? వాడికి ఆ ఏజ్లో పెన్సిల్ దొంగతనాలు వాడికి ఎలా తెలిసినాయండి? లబ్బర్లు దొంగతనం చేస్తారు, పెన్సిల్ దొంగతనం చేస్తారు, పక్కోడు స్కేల్ దొంగతనం చేస్తారు. అరే ఈ ఏజ్లో ఆ బుడ్డోడికి ఎలా తెలిసింది అంటే ఆడు తెలుసు. పక్కింట్లో ఆడుకునేలా డైరీలు ఎదురు పెట్టుకుని చదండి. ఆడికి ఎలా తెలిసి అంటే అది నీ స్వభావం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆదాము నుంచి వచ్చింది. ఆదాము చెప్పాడు తన పోలికలోనికి మనుషులట పుట్టుకొచ్చారట. అందుకే చాలామంది అంటున్నారు అంత సాతాను చేసిందంటే సాతాను అనొద్దు. ఎందుకంటే ప్రాబ్లం సాతాను కాదు. ఇక్కడ ప్రాబ్లం సాతాను కాదు. ప్రాబ్లం ఎవరు తెలుసా? సాక్షాత్తు మనిషే ప్రాబ్లం సాతాను గడ కాదు. ప్రాబ్లం మనిషే. మనం తినంగుంటే ఆడేం చేయగలడు? గాలోడు మనల్ని ఏం చేయగలడు? మనం తినంగుంటే సాతాను ఏం చేయగలడు? మన ఫ్రీ విల్ పట్టుకెళ్ళి ఆడి చేతుల్లో పెట్టాం. రారా మాతో జీవితాలతో ఆడుకోరా అని బోర్డు ఎట్టాం వాడికి. మనం తినంగుంటే వాడు ఏం చేయగలడు? ప్రాబ్లం సాతాను కాదు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనిషే. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనిషికి హక్కులు ఇచ్చాడు, దేవుడు మనిషికి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వకుండా నీకు నచ్చించే ఇది మంచి ఇది చెడు అని 2 రూట్స్ మనిషి ముందు పెట్టి ఏది డిసిషన్ తీసుకుంటా తీసుకున్నాడు. దీన్ని ఫ్రీ విల్ అంటారు, దీన్ని స్వేచ్ఛా జీవితం అంటారు. దేవుడు బలవంతంగా చేయడు. ఈ బలవంతపు పరిస్థితులు దేవుడు చేయలేదు కనుక ఈ స్వేచ్ఛలో మనిషి తీసుకున్నది ఏంటో తెలుసా? దేవుడు వద్దన్నదే ఖచ్చితంగా చేశాడు. మరి దేవుడికి ఎవరు కావాలి? జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థమైతే దేవుడిని ఇలా పట్టుకొచ్చండి, మీరు లాక్ చేసుకుంటారు. దేవుడు ఎవరికి కావాలంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చేస్తాడండి. మంచి ఏంటో చెడు ఏంటో చెప్తాడండి. అన్ని కళ్ళ ముందు పెడతాడండి. ఆ జోన్లో నిలబెట్టి, ఆ గ్రౌండ్లో నిలబెట్టి ఇప్పుడు గేమ్ ఆడు, ఎలా ఆడుతో చూస్తానంటాడు ఆయన. అప్పుడు నువ్వు నిలబడి ఆయన ఇష్టాలేంటి, ఇష్టాల కానివేంటి తెలుసుకొని ఆ సరిగ్గా ఆ గ్రౌండ్లో నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టే నీ బ్లెస్సింగ్స్ ఇవ్వకూడదా ఆయన ప్రూఫ్ రెడీ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు అంటే. ఆదాముకి ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, చెట్టేశాడు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. అన్నీ చెప్పి జ్ఞానం ఇచ్చి అన్నీ చేస్తే దేవునికి విరుద్ధంగా ఆట ఆడాడా లేదా చెప్పాడు. ఎఫెక్ట్ తర్వాత తిన్నారు. అందుకే 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడంటే భూమి మీద నీతిమంతుని ఒకరిని కనుగొన్నాను అంటాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద నా మాట విని ఒక నీతిమంతుని కనుక్కున్నాను, ఈ తరం అంతటిలో నాకు నమ్మదగినవాడు నోహు అన్నాడు. ఆ మాటలు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. ఆయన ఎలా అంటాడు చెప్పనా? మాటినే వాళ్ళు కావాలనుకుంటాడు. ఆయన లక్షణం అది. స్వేచ్ఛనిస్తాడు, అన్నీ ఇస్తాడు, అన్నీ తెచ్చి పెడతాడు, అన్నీ కాళ్ళ దగ్గర పెడతాడు. బట్ నోటితో చెప్పకుండా ఒక మాట అంటాడు, నేను చెప్పింది చెయ్యి అంటాడు. అది దేవుని లక్షణం. గుర్తుపెట్టుకోండి. ఆదాముకి చెప్పాడు, వినలేదు. ఆదాముకి రూట్స్ చూపించాడు, వినలేదు. కానీ ఆదాముకి ఏదైతే చెప్పాడో నోవహుకి అదే చెప్పాడు. నోవహుకి స్వేచ్ఛ ఇచ్చాడు, నోవహుకి హక్కులు ఇచ్చాడు, నోవహుకి జీవితాన్ని ఇచ్చాడు, నోవహుకి కూడా ఒక తరాన్ని, ఒక జీవితాన్ని అనుగ్రహించాడు. కానీ నోవహు దేవుడికి స్వేచ్ఛ ఉన్నా లోబడి బతికాడు. అందుకే దేవుడు అన్నాడు మురిసిపోయి, ఈ తరం అంతట్లో ఒక నీతిమంతుని కనుక్కున్నాడు, అతగాడి పేరు నోవహు అన్నాడు. బైబిల్ ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుంది కదా. తర్వాత మళ్ళీ 11వ అధ్యాయంకి వచ్చాడు. 11వ అధ్యాయానికి వచ్చి స్వేచ్ఛనిచ్చి, జీవితాన్ని ఇచ్చి, అన్నీ ఇస్తే అదే స్వేచ్ఛలో వీళ్ళు ఏం చేశారు? పెద్ద గోపురం కట్టారు. ఆ గోపురంలో దేవుడికే కాపురం పెట్టారు. జిగ్రాట్స్ అంటారు వాటిని. వాటి హిస్టరీ మీరు ఎప్పుడైనా చదివారు లేదు. ఓ పెద్ద గోపురం కట్టారు. ఆ గోపురం కట్టి అందులో కాపురం, దేవుడికే కాపురం పెట్టాము. దేవుడికి కాపురం ఏంటంటే దేవుడినే జేబులు ఎట్టేసుకోవాలనుకున్నారు. అంటే దేవుడికి లంచాలు ఇచ్చేద్దామని. మీకు అక్కడ లాలాచెరువు చర్చిలో ఉన్నప్పుడు చెప్పాను, ఎంతమంది గుర్తుండదు. మనకి ఎందుకు గుర్తుంటుంది? గుర్తుంటే ఇప్పుడు అబ్రహాం గారికి చెప్పండి, బ్రదర్ అయిపోదమ్మా. అబ్రహాం విశ్వాసుల తండ్రి అయితే మనం అవిశ్వాసులకు తాతలం అంట. జిగ్రాట్స్ చిన్నప్పుడు మనం కొనుక్కునే పుస్తకాల మీద ఉండే, ఇప్పుడు అన్నీ అలాంటివి లేవు. పుస్తకాల మీద నాలెడ్జ్కి ముద్రించేవారు అప్పుడు జిగ్రాట్స్. అవి చూసి మనం ఏదో అనుకున్నాం, గుడి అనుకున్నాం దాన్ని. చిన్నప్పుడు పుస్తకాలు జిగ్రాట్స్. దాన్నే మనం చదువుకుంటాం కదా, బైబిల్లో మనం చదువుతాం. బాబేల్, భేల్, గేట్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని ముఖద్వారము అని అర్థం. దేవుని ముఖద్వారం అంటే అర్థం ఏంటంటే 11వ అధ్యాయం అంటే
నోవహు తరం వెళ్ళిపోయింది. నోవహు తరం వెళ్ళి నోవహు వాడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండల మీద ఆగింది. అరారాతు కొండల మీద ఆగితే వాడ అక్కడ దిగిన తర్వాత జనాలు దిగువ స్థాయికి స్నోప్ గ్రౌండ్లోకి వచ్చేసారు. ఆ స్నోప్ గ్రౌండ్లోకి వస్తే దిగువ స్థాయిలో నదులు పారుతున్నాయి. ఆ నదుల దగ్గర, ఆ సారవంతమైన నేల దగ్గర జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ జనరేషన్నే హిస్టరీలో ఏమంటారంటే మెసొపొతేమియా అంటారు. అది చరిత్ర. ఆ మెసొపొతేమియా నాగరికతలో 11వ అధ్యాయం మనకు స్టార్ట్ అవుతుంది. క్షమించండి, మెసొపొతేమియా అంటేనే 11వ అధ్యాయం, 11వ అధ్యాయం అంటేనే మెసొపొతేమియా. అందుకే సౌండ్స్ దగ్గరకు ఉంటే సినార్ అంటారు. అక్కడ ఆ ఏరియా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద జిగ్రాడ్ కట్టారు. ఆ జిగ్రాడ్ ఏంటంటే దేవుడికి గుమ్మం పెట్టడం అన్నమాట. అదిగో దేవుడికి గుమ్మం ఇలా రౌండ్ పెట్టే చూడండి. ఇప్పటికీ గుళ్ళు ఎందుకు ఇలా కడతారు చెప్పనా? చాలామంది తెలియదు ఎందుకు ఇలా సూదిగా కడతారంటే అలా స్టెప్ బై స్టెప్, ఇదిగో చూడండి ఇలా స్టెప్ బై స్టెప్. మీరు వరుసలు ఉన్న ఇంకా పేర్లు ఎత్తకూడదు నేను. కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా చూడండి, పురాతనమైన దేవాలయాలు కానీ చర్చిలు కానీ ఏమైనా చూడండి, ఇలా స్ట్రైట్ పైన అలా కొండల మీద అలా పైన కడతారు. ఎందుకు కడతారంటే ఆ దేవుడికి టవర్ పెట్టారనమాట. టవర్ ఆ పైన మీరు అలా జూమ్ చేద్దాం, అలా పైకి మీరు వెళ్ళండి, ఒక గుమ్మం కనబడుతుంది చూడండి. అలా పైకి ప్రతి దిక్కున ఒక గుమ్మం ఉంటుంది చూడండి. ప్రతి దిక్కున ఒక గుమ్మం. ఆ పైన గుమ్మాలు కనబడుతున్నాయి చూడండి. ఇంకా కింద డౌన్ చేయి పైకి చూడండి. అలా పైన గుమ్మాలు కనబడతాయి. ఆ పైన అదిగో, ఆ పైన అదిగో అక్కడ అదే. ఏ గుండె అయినా చూడండి అక్కడ గుమ్మాలు ఎందుకు? అక్కడికి వెళ్ళి కోరికలు నెరవేరకపోతే దూకేమని కాదు. గుమ్మాలు దేనికంటే ఎప్పుడు గుడులు కానీ మీరు ఏదైనా చూడండి, ఊరికి మధ్యలో గుడి ఉంటుంది. దేవుడి గుడి కానీ రాజుల బంగ్లాలు కానీ ఎప్పుడు ఎక్కడ హిస్టరీలు ఎలా ఉంటాయి చెప్పండి? ఊరికి మధ్యలో ఉంటాయి. మధ్యలో గుడి అంటే దేవుడు రాజు ఇద్దరిని లార్డ్ అంటారు కదా, ప్రభువులు. వీళ్ళిద్దరూ మధ్యలో ఉంటారనమాట. వీళ్ళిద్దరూ మధ్యలో ఉంటే సామాన్య ప్రజల యొక్క నివాసాలన్నీ వీళ్ళ చుట్టూ ఉండాలన్నమాట. మధ్యలో పరిపాలకులు ఉంటారు, ఈ చుట్టూ సామాన్య ప్రజలు ఉంటాయి, ఈ మధ్యలో ఉంటారు. అందుకే వీళ్ళ మధ్యలో పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఎత్తైన పెడతారు. అంటే మరి చుట్టూ నివాసాలు కట్టుకుని మనం ఉన్నాం, మరి మధ్యలో గోపురంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మరి ఆకాశం రావాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే ఏం చేశారంటే వాళ్ళకున్న జ్ఞానం బట్టి దేవుడు త్వరగా వచ్చేయాలని చెప్పి సూదిగా డోర్ పెట్టారన్నమాట పైన. అలా వచ్చే అలా దిగేసి అలా కిందకు వచ్చేసి మేము కింద పళ్ళు పలహారాలను పెడతాం కింద. అవి తినేసి మావి తీసుకుని మా లంచాలన్నీ మా సంతానాన్ని మా గర్భాలను దీవించేసి మా పంట పొలాలను దీవించి మళ్ళీ అలాగెళ్ళి ఆ గుమ్మంలోంచి అలా వెళ్ళిపోని. అది ఫిలాసఫీ. మీకు మాసిగా చెప్తున్నాను కానీ అది ఫిలాసఫీ. అంటే ఆ పైనుంచి దేవుడు అలా వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి అలా వెళ్ళిపోతాడని. వాళ్ళేమో గుమ్మం పెట్టారు, మన వాళ్ళకి తిరగలేక చెప్పండి గంట పెట్టారు. మన లైవ్ అవుతుందా చాలా చెబుతున్నారు. వాళ్ళేమో గుమ్మం పెట్టారు, మన వాళ్ళేమో గంట పెట్టారు. మన వాళ్ళు గంట ఎందుకు పెట్టారు మన వాళ్ళకి తెలుసు, వాళ్ళ గుమ్మం ఎందుకు పెట్టారు మనకు తెలుసు. 11వ అధ్యాయం చెప్తుంది ఏమని? దేవుడిని రప్పించడానికి పెట్టిన యాసాలు అవన్నీ. దేవుడికి తిక్కలేసింది, కిందకు వచ్చాడు, భాషలు మార్చేశాడు. లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెసా అనకండి, లాంగ్వేజెస్ అంటే చెప్పిన ఎర్రి. ఇది రావో అదొక ఎర్రి, అవర పోరా ఇదో ఎర్రి. ఇవన్నీ భాషలు, తెలుగు, తమిళం ఇవన్నీ మదర్ టంగ్స్ ఒకదాని నుంచి పుట్టుకొచ్చినవి. ఇంగ్లీష్, ఇంకా సంస్కృతి, హిందీ, ఇవన్నీ సంస్కృతి, హిందీ ఎంత ఒకటే కదా. ఇవన్నీ ఒకటి. ఇలా పిల్ల భాషలు, మాతృభాషలు ఇవన్నీ ఒకదానికొకటి ఇలా పుట్టుకొచ్చినవన్నీ విడిపోయి ప్రపంచ దేశాలు చెదిరిపోతే అక్కడికి పోయిన తర్వాత విగ్రహారాధన పెరిగిపోయింది. ఎందుకంటే దేవుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు వీళ్ళతో. ఎందుకంటే అందరికీ దేవుడి పట్ల తపన ఉంది, అందరికీ దేవుడి పట్ల ఆశ ఉంది, అందరికీ దేవుడి పట్ల విశ్వాసం ఉంది. కానీ ఆ దేవుణ్ణి కనుగొనడంలో ఏం చేశారంటే నదుల వైపుకి, సముద్రాల వైపుకి, ఎడార్ల వైపుకి ప్రయాణాలు చేసి దేవుడిని మొక్కాలన్న ఆశలో ఏం చేశారంటే కనిపించిన ప్రతిదానికి మొక్కడం స్టార్ట్ చేశారు. అలా విగ్రహారాధన స్టార్ట్ అయింది. అలా విగ్రహారాధన ఏం స్టార్ట్ అయింది? సూర్యుడికి మొక్కారు, చంద్రుడికి మొక్కారు, నక్షత్రాలకు మొక్కారు. అలా మొక్కుతూ పట్టణాలు కట్టుకుని బాగా జీవిస్తున్న టైంలో మళ్ళీ ఈ ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకుని విగ్రహాల మధ్య, నక్షత్రాల మధ్య, ఇలాంటి మూఢనమ్మకాల మధ్య సత్యదేవుడినైనా నన్ను దేవుడుగా చూసే నీతిమంతుడు ఎవడున్నాడా అని ఎతికినప్పుడు టక్కమని నక్షత్రంలా కనబడ్డాడు. ఆ నక్షత్రం పేరే అబ్రహాం. అది 12వ అధ్యాయం. అప్పుడు అబ్రహామును పిలిచి దేవుడు అంటాడు, అబ్రహామును పిలిచి నేను ముగిస్తున్నాను. అబ్రహామును పిలిచి వాగ్దానం ఇస్తాడు, ఇదిగో నీకు విస్తారమైన సంతానాన్ని అనుగ్రహిస్తాను. ఎంత సంతానం అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ పితరులందరూ దేటిని మొక్కుతున్నారు? నక్షత్రాలను మొక్కుతున్నారు, సూర్యచంద్రులను మొక్కుతున్నారు. గుర్తుపెట్టుకో, ఏ నక్షత్రాలనైతే మొక్కుతున్నారో అదే నక్షత్రాలను చూడు. ఇప్పుడు చూసినప్పుడు వాటిని మొక్కకు, ఆ నక్షత్రాలంత సంతానాన్ని చెప్పండి నేను ఇస్తా. ఏం చెప్పాడండి దేవుడు అబ్రహాంకి?
ఏ నక్షత్రాలనైతే మీరు దేవుళ్ళు అన్నారో ఆ నక్షత్రాలంత సంతానం నేను ఇస్తాను. నమ్మే. ఏ సముద్రం ఒడ్డున నిలబడి దేవుడిని మొక్కారో ఆ సముద్రపు ఇసుకంత విస్తారమైన సంతానాన్ని నేను ఇస్తా. నమ్మే. నమ్మకమైన దేవుడిని అబ్రహాము బలంగా నమ్మేశాడు. దేవుడు అన్నాడు, నీ ఊరు వాడ వదిలేసి అక్కడి నుంచి వచ్చే అంటే కట్టు బట్టలతో భార్యను పట్టుకొని సొంత ఊరును వదిలేసి కానాను భూభాగం ఎక్కడుంటుందో జీపీఎస్ ఇంకా తెలియక ముందే దేవుని మాటను బట్టి బయలుదేరి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. వాగ్దాన పుత్రుడు పుట్టడం, వాగ్దాన పుత్రుడు తర్వాత మరొక పుత్రుడు పుట్టడం, అదొక ఫ్యామిలీ ఈవెంట్, అదొక పెద్ద గొడవ. ఆ తర్వాత ప్రపంచం రెండుగా మళ్ళీ జరగడం. ఆ తర్వాత మళ్ళీ వాగ్దాన పుత్రుడు పుట్టడం, అందులో వాగ్దాన పుత్రులు ట్విన్స్, అందులో యాసావు యాకోబు. ఆ యాకోబుకు మళ్ళీ 11 మంది పుట్టడం. ముగించేస్తున్నాను. ఆ 11 మంది పుడితే ఆ 11 మంది కలిసి ఒకరిని చూసి ఏడ్డం. ఆ ఒక్కడే ఎవరో మనకు తెలుసు, యోసేపు గారు. ఆ యోసేపు గారిని చూసి ఏడ్చారు. ఆ ఏడ్చిన వారు ఎంత ఏడ్చారంటే వేసుకున్న సొక్కవను బట్టి ఏడ్చారు, ఆయన వేసుకునే మంచి బట్టలను బట్టి ఏడ్చారు, ఆయనకు వచ్చే కళలను బట్టి ఏడ్చారు, ఆయన అందాన్ని బట్టి ఏడ్చారు, ఆయన చూసి ఏడ్చారు. ఆ ఏడ్చిన తీసుకెళ్ళి గోతులో పడేస్తే ఆ గోతులో ఉన్నోడిని తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే ఒకరోజు వాళ్ళు వచ్చి కళ్ళ ముందు నిలబడితే అప్పుడు అన్నాడు, తమ్ముడు తప్పు అయిపోయిందంటే అప్పుడు యోసేపు అంటాడు, తప్పు అయిపోయిందని అనకండి, ఇది మీరు చేసిన కుట్రగా నేను భావించట్లేదు, ఇదంతా దేవుని ప్రణాళిక. నేను అర్థం చేసుకుంటున్నాను. కీడుని దేవుడు మేలుగా తలంచి ఆ రోజు కీడు చేయకపోతే ఈరోజు నేను సింహాసనం వరకు రాను. ఆ రోజు మీరు చేసిన కీడుని బట్టి ఇంత దేవుని చిత్తం జరిగించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఐగుప్తి వరకు ఇజ్రాయేల్ వెళ్ళి అక్కడ ఆగిపోయింది. నేను ముగిస్తున్నాను. అక్కడ ఇజ్రాయేల్ చరిత్ర 430 సంవత్సరాలు వెయిట్ చేసింది. అది బైబిల్ హిస్టరీ. 430 సంవత్సరాల ఐగుప్తిలో చరిత్ర ఆగింది. స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అలా ఆగింది. ఆ 430 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మిగిలింది బైబిల్. ఆ 400 సంవత్సరం మళ్ళీ మలాకి గ్రంథం 400 వరకు ఏం జరిగిందో, ఆ 400 ఈ 400 మధ్యలో ఏం జరిగిందో ఇదే పాత నిబంధన. ఇది ఓవరాల్ వ్యూ. అర్థమైనా అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టే.